2024 ఆగస్టు 8 దినఫలాలు. మేష రాశి. శుభగ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. జీతభత్యాల్లో కొద్దిపాటి పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. అనుకున్న పనులు ప్రయత్నాలు అనుకున్నట్లు జరిగిపోతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి. రాష్ట్రాధిపతి శుక్రుడి అనుకూలత వల్ల ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. శుభవార్తల సంఖ్య కాస్తంత తగ్గుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. మిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి వివాదం నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోతుంది. మిథున రాశి. బుధ శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసాలతో చక్కబెడతారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపాదన పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లల చదువుల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. కర్కాటక రాశి. ధనస్థానంలో శుభగ్రహాలు ఉన్నందువల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు వింటారు. బంధువులకు సహాయం చేసి ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు బాగా చక్కబడతాయి. సింహరాశి. దశమ స్థానంలో గురు, కుజులు బలంగా ఉన్న కారణంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సామాన్య లాభాలు మాత్రమే కనిపిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం లభించే సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. కన్య రాశి. రాష్ట్రాధిపతి బుధువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదనకు లోటు ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. నష్టదాయక వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తులరాశి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. కుటుంబ పెద్దల ద్వారా లాభం పొందుతారు. వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతోంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ధనుస్సు రాశి. రోజంతా ఉత్సాహంగా హుషారుగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. రావాల్సిన డబ్బు వసూలవుతుంది. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. మకర రాశి. దశమాధిపతి శుక్రుడు అష్టమ స్థితి కారణంగా వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారం మీద మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. చేపట్టిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. కుంభరాశి.
సప్తమ స్థానంలో శుక్ర బుధ గ్రహాలు కలిసినందువల్ల కీలక విషయాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం చీకుచింత లేకుండా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. మొండి బాకీలను బకాయిలను వసూలు చేసుకుంటారు. మీనరాశి ధనస్థానం ప్రస్తుతానికి అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్ని జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల దెబ్బతింటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.